హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే ములంకాడ మిల్ మేకర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ ములంకాడ కర్రీకి అయితే మసాలా వేస్తే చాలా బాగుంటుంది. మసాలా కోసం అయితే చనా పలుకులు, దాల్చిన చెక్క వేసి అయితే కొంచెం బాగా వేయించుకోవాలి. దాని తర్వాత అయితే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి అయితే ఇలా మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఈ కర్రీలో కావాల్సినవి ములంకాడ, ఆనియన్ పేస్ట్, టమోటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా మసాలా, ఆ మసాలా కూడా పేస్ట్ చేసేయాలి. నెక్స్ట్ అయితే మిల్ మేకర్స్ ఇవైతే ఉండాలి వీటి కోసం. ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి కొంచెం బాగా వేగిన తర్వాత అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఇలా ఒక 5 మినిట్స్ పాటు అయితే వేయించుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. దాని తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసి అయితే కొంచెం సిమ్లో పెట్టి అయితే బాగా వేగించాలి. మూత పెట్టుకుని అయితే ఒక 2 మినిట్స్ పాటు అయితే ఉడికించాలి. ఉడికిన తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాడలు కూడా వేసుకొని బాగా వేయించాలి. ములంకాడలు వేసిన తర్వాత అయితే ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి అయితే బాగా వేయించాలి. ఈ పచ్చివాసన అంతా కూడా పోతుంది. బాగా వేగిన తర్వాత అయితే అందులోనే మిల్ మేకర్స్ కూడా వేసి అయితే ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొంచెం మగ్గిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టి అయితే ఉడికించాలి. మరీ ఎక్కువ ఉడికించుకున్నా కూడా ములంకాడ అనేది విరిగిపోతుంది. ఇంతే అండి, ములంకాడ మిల్ మేకర్ కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు ములంకాడ మిల్ మేకర్ కర్రీ చేసినా కూడా ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.